నమస్తే అండి. సో పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల సినిమా వస్తుంది కదా, సో మీరు ఎలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు? ఆయన సినిమా అంటేనే ఎగ్జైటింగ్ గా ఉంటుంది. అందులో పొలిటికల్ ఉన్నాడు, బట్ అక్కడదక్కడే ఉంటుంది. కానీ ఆయన ఎనీ టైం ఎప్పుడు వచ్చినా పవన్ కళ్యాణ్ మాస్ మహారాజ్. తను ఏ సినిమా తీసినా సూపర్ గా ఉంటది. తన సినిమా అంటేనే మహా పిచ్చి అండి, చాలా బాగుంటది. తను సీరియస్ గా అయినా సరే, ఏదైనా సెంటిమెంటల్ గా అయినా సరే, లవ్ అలాంటి దాంట్లో అయినా సరే. సో ఎనీ టైం, ఎనీథింగ్, ఎనీ ప్లేస్, ఎనీ టైం అండి. ఇంకా మాటలో చెప్పలేను. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్. జస్ట్ ఆయన తెర మీద కనిపిస్తే సినిమా హిట్ అంటే హిట్ సూపర్ హిట్, బొమ్మ హిట్ అంతే. అంటే హరివారం మీద ట్రైలర్ చూసారా? నేను ఇంకా చూడలేదు, పేరు విన్నాను వస్తుందని. సో వచ్చాక అయితే ఫస్ట్ చూడాలని ఇంప్రెషన్ తోనే వెళ్తాం. అంటే ఆ లుక్ ఎలా అనిపించిందండి మీకు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా అటువంటి లుక్, పవన్ కళ్యాణ్ లుక్ అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుంటది. అంటే మరి అంటే రోల్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే కొంచెం పౌరాణిక రోల్ టైప్ ఉంది కదా, బాలకృష్ణ గారు ఎటువంటి రోల్ చేశారు, రోల్ చెప్పారు, ఈయన చేయలేదు ఎప్పుడు. అంటే ఈయన చేస్తే బాగానే ఉంటుంది అంటారా? పవన్ కళ్యాణ్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎనీ టైం ఏది పవర్ గా చేసినా కూడా అతను అంతే తగ్గ. ఆయన డిప్యూటీ సీఎం గా మంచిదా అంటారా, సినిమాల్లో ఉంటే మంచిదని అనుకుంటున్నారు? ఐ థింక్ పబ్లిక్ అంతా సినిమాలో ఉంటే బాగుంటది అని ఆలోచిస్తారు. ఇంకో వైపు పొలిటికల్ లో వచ్చే ఆనందం ఆంధ్రలో ఇంకా హ్యాపీగా ఉంటుంది. రెండు ఈక్వల్ గానే ఉంటుంది, బట్ సినిమాలో ఉంటేనే ఇంకా చాలా బాగుంటదని మా ఒపీనియన్. ఆయన సినిమాలోనే బెస్ట్ అంటారా? మరి జనాలకు మంచి ఎక్కలొద్దా? మరి జనాలకు మంచి చేస్తాడు ఆయన. ఇలా ఉన్నా ఇక్కడ ఉన్నా కానీ జనాలకు మంచి చేయాలని ప్రయత్నిస్తాడు తప్ప. రెండు చేయాలంటారా, ఒకటే చేయాలంటారా? సో అది నా ఒపీనియన్ కాదు కదా సార్. అంటే రెండు నా ఒపీనియన్ ఏంటంటే ఆయన పొలిటికల్ కంటే సినిమాలో చేసింది బాగుంటుంది. ఓకే అండి. హరిహర వీరమల్ల సాంగ్లో లిరిక్స్ మార్చమన్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మన శర్వాణి గారు చెప్పారు. ఐటమ్ సాంగ్లో కొన్ని లిరిక్స్ అంటే కొంచెం ఇదిగా ఉంటాయి కదా, కొంచెం వల్గారిటీ ఉంటుంది. సో అవి మార్చండి, ఇప్పుడు నాకు కొంచెం బాధ్యత ఉంది కదా, నేను డిప్యూటీ సీఎం కదా అని చెప్పి అన్నారంట. ఏంటంటే అంటే దేనికంటే ఆయన అలా చెప్పడం కారణం ఏంటంటే, ఇది వరకంటే వేరు. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయినా ఒక డిప్యూటీ సీఎం, ఒక బాధ్యత గల పదవి, ఆ బాధ్యత గల పదవిలో ఉన్నాడు కాబట్టి 10 మందికి, అంటే మనం తీసేది, మనం సినిమా తీసినా ఇంకేమైనా చేసినా 10 మందికి ఉపయోగపడాలని ఆ వల్గారిటీ సీన్లు ఇంకేమైనా ఉంటాయి. అంటే వల్గారిటీ అంటే అంతం కాదులండి, కొద్దిగా రొమాంటిక్లు. అంటే మిగతా హీరోలకు ఉండడం వేరు, ఇతనికి ఉండడం వేరు. ఎందుకంటే ఈయన బాధ్యత కాబట్టి బాధ్యత గల పదవులు ఉన్నప్పుడు బాధ్యతగా చేయాలి, లేకపోతే మళ్ళీ జనాలు తిరగబడే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఆయన బాధ్యత గల పదవులు ఉన్నాడు కాబట్టి ఆ వల్గారిటీ సీన్ తీసిండి అని చెప్పాడు. ఎందుకంటే అది చాలా ఆనందంగానే ఉంది. దేనికి? ఆ వల్గారిటీ సీన్ ఉండడం వల్ల చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, మన ఫ్యామిలీ, మన అక్క, మన చెల్లి, మన బంధువులతో మనం పోలేం. చాలా మంది ఏంటంటే సినిమా హీరోల కోసం కోయేసుకుంటారు అందరూ. కానీ ఇలాంటి సీన్లు వస్తే వీళ్ళు ముఖం చాటేస్తుంటారు, చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే సినిమా హీరోలు చేస్తారంటే ఎవరికైనా ఏడుపు బాధ. ఆ సినిమా హీరోని ఎవరు ఏమీ అనలేరు. వీళ్ళంతా ఏమైనా చేసుకోవాల్సిందే కానీ సినిమా హీరోని అయితే ఎవరైనా చేయలేరు, వీళ్ళ వల్ల కాదు అది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పేద ప్రజలందరికీ సినిమా అనేది కూడా ఉపయోగపడాలని, మనం ఏ పని చేసినా ఉపయోగపడాలని ఒక మెసేజ్ ఇవ్వాలని ఈ సినిమా చేయడు. ఈ సినిమాలో పాటలు కానీ ఇంకేమైనా మెసేజ్ కానీ అన్ని చేశాడు. కాబట్టి సినిమా తీస్తే ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. సినిమా నుంచి అంటే ఈ ఐటమ్ సాంగ్లు ఇటువంటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా జనం. అదే సినిమా మరి హిట్ అవడానికి ఛాన్స్లు ఎలా తక్కువ అయిపోతాయి కదా. ఐటమ్ సాంగ్ ఉన్నంత మాత్రం సినిమా హిట్ అవ్వడం లేదన్న, అబద్ధాలు. అది సినిమా బాగుంటే చాలు, దాంట్లో ఐటమ్ సాంగ్ ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా పర్లే, సినిమా బాగుండాలి, 10 మందికి నచ్చాలి, 10 మంది మేలుకి కోరాలి. అది 10 మందికి మేలు చేయకుండా సినిమా వేస్ట్, అది ఎంత తీసినా వేస్ట్. ఓకే, థ్యాంక్ యూ. కంటే సినిమాలోనే పవర్ఫుల్ గా ఉంటుంది తన యాక్టింగ్ అయినా ఏదైనా. పవన్ కళ్యాణ్ అంటే ఎనీ టైం యూత్ పడి చచ్చిపోతారు. ఓకే.